హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మరియు ఎస్ఐ కానిస్టేబుల్స్ హైకోర్టులో భాగంగా మనం కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూడబోతున్నాం ఇక్కడ. అదేమంటే గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్కి బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్కి మధ్య తేడా ఏమి? ఇటీవల కాలంలో మనం అనేక వార్తాపత్రికలు చూస్తూ ఉంటాం. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ రెడీ అయిపోయింది, బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ సిద్ధమైపోతా ఉంది అనేసి. మరి మనకు డౌట్ అనమాట, ఈ గ్రీన్ ఫీల్డ్ అంటే అంత గ్రీన్గా ఉంటుందా, బ్రౌన్ ఫీల్డ్ అంటే బ్రౌన్గా ఉంటుందా, ఏంది అసలు ఇది అని చాలామందికి చాలా డౌట్ ఉంటుంది. మరి మీ అందరి కోసం మీ యొక్క డౌట్ క్లారిఫై కోసం ఈ యొక్క వీడియో తీయడం జరుగుతుంది. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మరి చూస్తే గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్, బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్. మరి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో భోగాపురం, భోగాపురంలో నిర్మితమైనటువంటి ఎయిర్పోర్ట్, దానికి కొత్త పేరు కూడా ఇవ్వడం జరిగింది. అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరు విన్నారు కదా, అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అదే మాదిరిగా మన రాయలసీమలోని కర్నూలులో ఉన్నటువంటి మనకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్ట్, నాట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, నార్మల్ ఎయిర్పోర్ట్. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్ట్ అయితేనేమి, మరి మన హైదరాబాద్లో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితేనేమి, ఇవన్నీ పేర్లు వింటున్నాం కదా. అదే మాదిరిగా కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని, లేకుంటే ఢిల్లీలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని, ముంబైలో ఉన్నటువంటి ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితేనేమి, ఇవి చాలా రకాలు వింటూ ఉంటాం. మరి ఆంధ్రప్రదేశ్లో మనకు తరచుగా వినే పదం ఏమంటే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇది ఒక గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అని పేరు వినడం జరిగింది. ఓకే, మరి చూస్తే ఇక్కడ ఒకసారి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రీసెంట్గా స్టార్ట్ చేశారు. ఇంకా ఫ్లైట్స్ అనేది తొందరలోనే ఇంకా స్టార్ట్ కాబోతున్నాయి. దీనికే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, దీనికి కొత్త ఇచ్చిన పేరు ఏమంటే అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఒక బిట్ గ్యారంటీ ఇక్కడ. మరి చూస్తే ఇక్కడ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, దీన్నే శంషాబాద్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్. శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఏం పేరు ఇచ్చారంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఎక్కడ ఉంది అడగచ్చు, శంషాబాద్ హైదరాబాద్లో ఉంది. మరి చూస్తే ఇక్కడ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇది ఎక్కడుందంటే మనకు మన దేశ రాజధాని ఢిల్లీలో ఉంది. అదే మాదిరిగా ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడుందంటే ముంబైలో ఉంది. కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉందంటే మనకు కర్ణాటకలోని బెంగళూరులో ఉంది. ఇలా చూసినప్పుడు మరి వాట్ మీనింగ్ ఆఫ్ గ్రీన్ ఫీల్డ్? దీనిలో చూస్తే గ్రీన్ ఫీల్డ్ అనేది మనకు భోగాపురం. భోగాపురంలో గతంలో ఎటువంటి ఎయిర్పోర్ట్ లేదు, అక్కడ కొత్తగా స్థలాన్ని సమీకరించి కంప్లీట్గా కొత్త ఎయిర్పోర్ట్ను స్టార్ట్ చేయడం జరిగింది. అంటే గతంలో ఆ యొక్క ప్రదేశం ఖాళీ ప్రదేశం, ఎటువంటి పాత ఎయిర్పోర్ట్ అక్కడ లేదు. కానీ కొత్తగా కంప్లీట్గా కొత్త కన్స్ట్రక్షన్ నిర్మించారు. ఏ దానికైతే కొత్తగా స్థలాన్ని సమీకరించి ప్రతి దాన్ని కూడా కొత్తగా తయారు చేస్తారో అటువంటి ఎయిర్పోర్ట్ మనం ఏమంటామంటే గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటాం. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అర్థమైంది, క్లియర్ కట్ కదా. ఓకే, ఇప్పటికే ఉన్న విమానాశ్రయాలు కాకుండా కొత్త ప్రదేశంలో నిర్మిస్తే దాన్ని ఏమంటామంటే మనం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటాం. ఇప్పుడు కడప ఎయిర్పోర్ట్ అనుకోండి, కడప ఎయిర్పోర్ట్ ఇప్పుడు లేదు, అది గతంలో ఎప్పటి నుంచే ఉంది. బ్రిటిష్ కాలంలో నుంచి కూడా కడప ఎయిర్పోర్ట్ ఉంది. కానీ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఇప్పుడు ఒక 3-4 ఇయర్స్ బ్యాక్, ఈ యొక్క 4 ఏళ్లలో మనం కంప్లీట్గా స్థలాన్ని సేకరించి కొత్త కట్టాం. కాబట్టి దాన్ని ఏమంటామంటే మనం భోగాపురంని గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటాం. అదే మాదిరిగా కర్నూలు, కర్నూలు కూడా పేరు ఏమంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్ట్, ఇది కూడా కొత్తగా నిర్మించారు. మరి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా కంప్లీట్గా కొత్త కన్స్ట్రక్షన్, జిఎంఆర్ కంపెనీ. భోగాపురం కూడా జిఎంఆర్ కంపెనీనే, శంషాబాద్ కూడా జిఎంఆర్ కంపెనీనే. ఈ విధంగా కొత్తగా నిర్మిస్తే కంప్లీట్గా అటువంటి ఎయిర్పోర్ట్ని ఏమంటామంటే మనం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటాం. ఇటువంటి భారతదేశంలో ఇప్పటికే యాజ్ ఆన్ టుడే 12 ఉన్నాయి. ఇప్పటికీ ఇంకా చాలా నిర్మిస్తూ ఉన్నారు. కానీ కంప్లీట్గా ఆపరేషన్ వచ్చినటువంటివి ఏంటంటే 12 డజన్లు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ల సంఖ్య ఎంత అంటే 12. ఇంకా అంటే ప్రస్తుతం ఆపరేషన్స్ ఉన్నాయి, ఇంకా కొత్తవి చాలా వరకు నిర్మిస్తూ ఉన్నారు. మరి వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్? ఇప్పుడు డౌట్. గ్రీన్ ఫీల్డ్ అంటే అర్థమైపోయింది,
కొత్తగా నిర్మించేటివని. మరి వాటిని బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటే, సో బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటే గతంలో ఉన్నటువంటి ఎయిర్పోర్టును, సో గతంలో ఉన్నటువంటి ఎయిర్పోర్టును ఇప్పుడు జనాభా పెరిగింది, సాంకేతికత పెరిగింది, టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అయిపోయింది, ఇవన్నీ కూడా అంటే అక్కడ ఉన్న స్థలాన్ని ఇంకా కొద్దిగా అభివృద్ధి చేసి ఇంకా కొంత స్థలాన్ని సమీకరించి అవి ఉన్న ఎయిర్పోర్టునే మరింత విస్తరిస్తే, మరింత డెవలప్ చేస్తే దాన్ని ఏమంటామంటే మనం బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటాం. ఓకే, ఇప్పటికే ఉన్న ఎయిర్పోర్ట్ను అభివృద్ధి చేస్తే అది బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కింద లెక్క. సాంకేతికంగా అభివృద్ధి చేయడం, ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా విస్తరించడం చేస్తే అది బ్రౌన్ ఫీల్డ్. సో మనకు అర్థమైపోయింది కదా. ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ అంటే కొత్తగా నిర్మిస్తే, బ్రౌన్ ఫీల్డ్ అంటే ఉన్నదాన్ని తిరిగి ఇంకా దాన్ని కొంచెం విస్తరించే డెవలప్ చేస్తే బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అవుతుంది. దీని బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏమంటే ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ న్యూఢిల్లీ, కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బెంగళూరు, ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ముంబై. ఇవి మరి మన భారతదేశంలో బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఎన్ని ఉన్నాయంటే ఇప్పటికీ 110 దగ్గర 150 నుంచి 160 వరకు ఉన్నాయి. వీటి ఇంకా 300 వరకు విస్తరించాలనేది గవర్నమెంట్ ప్రపోజల్. అంటే ఇవన్నీ కూడా కంప్లీట్ అయితే 450 వరకు మనకు బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ మనకు అందుబాటులో వస్తాయి. ప్రస్తుతం అయితే మాత్రం భారతదేశంలో 12 గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ వచ్చాయి. ఇవి కాకుండా ఇంకా 20 పైన నిర్మితంలో ఉన్నాయన్నమాట. ఇది మిత్రమా. సో మరి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వరకు కరెంట్ అఫైర్స్ కొరకు మీరు ఏపీపీఎస్సీ గ్రూప్ 2కు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మెంటల్ ఎబిలిటీ పరంగా అయితేనేమి, కరెంట్ అఫైర్స్ పరంగా అయితేనేమి మనకి ఉత్తమ సెకండ్ యాప్లందు కూడా లభిస్తాయి. మరి ప్రతిరోజు కూడా ఇక మీద మీకు జూన్ 1వ తేదీ నుంచి మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఇటువంటివి చాలా అద్భుతమైనటువంటి కొత్త కరెంట్ అఫైర్స్తో మీ ముందుకు మనకు ఉత్తమ సగం రాబోతా ఉంది. మరి మీకు ఎవరికైనా సరే కరెంట్ అఫైర్స్ కావాల్సిన వాళ్ళు CA బ్రహ్మాస్త్ర 2026 పేరుతో ఇక్కడ మీకు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఉపయోగించి డైలీ CA ఉంటుంది, కంటెంట్ ఉంటుంది, 1-liner బిట్స్ బుల్లెట్స్ ఉంటాయి, మరి MCQ కూడా ఇక్కడ మనకు అందుబాటులో ఉంటాయి అన్నమాట. సో అదే మాదిరిగా మనకు MCQ బ్యాచ్ ఉంది. సో MCQ బ్యాచ్ ఏపీపీఎస్సీ పరంగా అయితేనేమి, ఎస్ఏ పరంగా అయితే, PC పరంగా అయితేనేమి దాదాపు 100కు పైగా టెస్టులతో గ్రూప్ 2 SI కానిస్టేబుల్స్, మరి అదే మాదిరిగా 1-liners. ఓకే, సో అదే మాదిరిగా మనకు 1-liner బుల్లెట్స్ అంటే 1 line = 1 క్వశ్చన్, దట్ ఈస్ 1 మార్క్ వచ్చే విధంగా ఇక్కడ మనకు డిజైన్ చేయడం జరిగింది. సో జూన్ 1వ తేదీ నుంచి మన బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. మీకు ప్రతిరోజు మనకు యూట్యూబ్ ఛానల్ను పరిశీలిస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కంపల్సరీగా ప్రతిరోజు గ్రూప్ 2 పరంగా, SI కానిస్టేబుల్స్ పరంగా, హైకోర్ట్స్ పరంగా మీకు అద్భుతంగా స్పెషల్లీ డిజైన్ చేసిన దేనికోసం అంటే గ్రూప్ 2 పరంగా స్పెషల్ డిజైన్ చేయడం జరిగింది. మరి ప్రతిరోజు నైట్ 9 o'clock, ప్రతిరోజు నైట్ 9 o'clock జూన్ 1వ తేదీ నుంచి గ్రూప్ 2 బ్యాచ్ అనేది మీకు ప్రస్తుతానికి ఉచితంగానే ప్రతిరోజు 9 o'clock యూట్యూబ్ నందు మీకు చెప్తాం. మరి రోజు కూడా 9 o'clock ఆన్లైన్లోకి రండి, మన క్లాస్ వినండి, ఆనందించండి. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్ దిస్ అండ్ షేర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.